ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఆస్పిరెంట్స్కి. ఓకే, జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీలో ఫేవరెట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే, ఇండియా యొక్క నైబరింగ్ కంట్రీస్ హైయెస్ట్ బార్డర్ షేరింగ్, అంటే ఏ కంట్రీస్ తోటి ఇండియా బార్డర్ ఎక్కువ పంచుకుంటుందని చెప్పేసి పీవైక్యూ బిట్ ఉంటుంది. సో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం, ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది, ఇది ఇంతకుముందు అడిగిన బిట్. సో ఆ మ్యాప్ ఈరోజు చూపిస్తా చూడండి. సో దిస్ ఈజ్ ద పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా. ఓకే, సో మీకు ఇక్కడ లడక్, జమ్మూ కాశ్మీర్ ఉంది కదా, ఇది చూడండి. ఇది ఆల్రెడీ ఇప్పుడు డిమార్కెట్ ఐ మీన్ రెండు మనకు 2019లో సపరేట్ అయినాక ఫ్రెష్ మ్యాప్ ఇది. ఓకే, సో ఫస్ట్ భారతదేశం ఏ కంట్రీతో ఎక్కువ లాంగెస్ట్ బౌండరీ కలిగి ఉందంటే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ ఇగో ఇదంతా వెస్ట్ బెంగాల్ ఉందా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి అర్థమైందా, ఇదంతా బంగ్లాదేశ్. అర్థమైందా, న్యూ మూర్ ఐలాండ్ అని ఉందిగా, ఇది పీవైక్యూ బిట్ ఇది కూడా. ఓకే, సో ఇది హైయెస్ట్ అనమాట, బంగ్లాదేశ్ ఫస్ట్ ప్లేస్లో. నెక్స్ట్ చైనా ఉంటుంది ఆబ్వియస్లీ, మీకు కనబడుతుందా, ఇదంతా చైనా. ఓకే, అరుణాచల్ ప్రదేశ్ దాకా. ఆ తర్వాత పాకిస్తాన్ వస్తుంది. ఇక్కడ పాకిస్తాన్ బార్డర్స్ ఈ మధ్య మారినాయి, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్. నెక్స్ట్ ఇగో జమ్మూ కాశ్మీర్, లడాక్, ఈ రెండు సపరేట్. ఓకే, అదొకటి అప్డేట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ నేపాల్ ఉంటుంది. ఇగో ఇక్కడ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఇది ఉంది కదా సిక్కిం, ఇది నేపాల్కి వస్తుంది. వెస్ట్ బెంగాల్ కూడా ఉంటుంది. ఓకే, ఇది మయన్మార్. ఓకే, నెక్స్ట్ మయన్మార్ వస్తుంది. మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఉందిగా, ఈ లైన్ ఈస్టర్న్ లైన్. ఓకే, నెక్స్ట్ మయన్మార్ తర్వాత మీకు వచ్చేసి భూటాన్ ఉంటుంది. ఇగో ఇక్కడ ఉంది కదా చిన్న దేశం, ఇది భూటాన్. సో నెక్స్ట్ మీకు వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ ఇది ఉందా ఆఫ్ఘనిస్తాన్, ఇది అనమాట. సో లాంగెస్ట్ వచ్చేసి బంగ్లాదేశ్కి వస్తుంది, షార్టెస్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది. గుర్తుపెట్టుకొని బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, ఓకే, నేపాల్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. ఇదన్నమాట సీక్వెన్స్. ఖచ్చితంగా ఇది అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.